Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈ క్లాస్లో ఈ వీడియోని మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్ అనే చాప్టర్లో నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఎలా రాయాలి ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లాస్ట్ వీడియోలో ఫార్ములా ఇస్తే అంటే కాంపౌండ్ నేమ్ ఫార్ములా ఇస్తే మనం నేమ్ ఎలా రాయాలనేది చూసాం. దాంట్లో క్యాటయానిక్ కాంప్లెక్స్లో ఒక 10, యానయానిక్ కాంప్లెక్స్లో ఒక 10, న్యూట్రల్ కాంప్లెక్స్ ఒక 5, టోటల్ 25 ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ వీడియోలో నేమ్ ఇస్తే ఫార్ములా ఎలా రాయాలనేది చూద్దాం. ఓకేనా, పాసిబుల్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 10 ఉన్నాయి, వీలైతే ఇంకొన్ని యాడ్ చేసుకొని చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. నేమ్ ఇస్తే ఫార్ములా రాయడం చాలా ఈజీ. ఒక్క స్టెప్ చార్జ్ బ్యాలెన్సింగ్ ఒక్కటే మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ ఈజీ. ఓకేనా, చూడు, ఎప్పుడైనా మనకి ఇట్లా పొటాషియం టెట్రా హైడ్రాక్సో జింకేట్ 2 ఇలా నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ ఎప్పుడైనా ఎవరి నేమ్ వస్తుంది? పాజిటివ్ పార్ట్. తర్వాతనే కదా నెగిటివ్ పార్ట్ వచ్చేది. పాజిటివ్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ ఎప్పుడైనా రైట్ సైడ్. సోడియం క్లోరైడ్ NaCl, Na+Cl-, పాజిటివ్ లెఫ్ట్, నెగిటివ్ రైట్ సైడ్ కదా. ఇది మైండ్లో పెట్టుకో. ఫస్ట్ మనం పాజిటివ్కి నేమ్ ఇస్తాం, రూల్స్ చదివాం. ఓకేనా, సరే. పొటాషియం అన్నాడు. సో పొటాషియం అంటే K. ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎందుకంటే కాంప్లెక్స్ పార్ట్గా అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆ పార్టికల్ నంబర్ మనం మెన్షన్ చేయం. షుడ్ నాట్ బి మెన్షన్ అంటాం. అది పాజిటివ్ అయాన్ కావచ్చు, నెగిటివ్ అయాన్ కావచ్చు. సో పొటాషియం. టెట్రా అంటే 4, హైడ్రాక్సో. ఓకేనా, హైడ్రాక్సిల్ గ్రూప్ అంటే ఏంటి? OH గ్రూప్. సో OH గ్రూపులు 4 ఉన్నాయి. సో పొటాషియం ఓకే, టెట్రా హైడ్రాక్సో ఓకే, జింకేట్ అన్నాడు, జింక్ 8 అన్నాడు. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశాను నేను? లైగ్యాండ్ అయిపోయి మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ పార్ట్ అయిపోయినట్లు. మెటల్ నేమ్ వచ్చేసిందంటే లైగ్యాండ్ నేమ్ తర్వాత కాంప్లెక్స్ పార్ట్ క్లోజ్ అయినట్టు అనమాట. సో కాంప్లెక్స్ పార్ట్కి నేమ్ ఎలా ఇస్తాం? లైగ్యాండ్స్ ఫస్ట్, దెన్ మెటల్. కాబట్టి మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ క్లోజ్ అయినట్టు. సరే, పొటాషియం ఇది పాజిటివ్ అయాను. ఓకేనా, టెట్రా హైడ్రాక్సో 4 లైగ్యాండ్లు, హైడ్రాక్సిల్ లైగ్యాండ్స్ ఉన్నాయని చెప్పాం. తర్వాత జింకేట్, జింక్ అనేది నెగిటివ్ పార్ట్లో ఉందని అర్థమైపోయింది, ఎందుకంటే 8 అని ఎండ్ చేసాం కాబట్టి. ఓకే, 2 అంటే జింక్ ఆక్సిడేషన్ నెంబర్ +2 ఉందని కూడా ఇచ్చాడు. సరే, బాగుంది, కాంప్లెక్స్ పార్ట్ క్లోజ్ చేసాం. మరి ఇక్కడ పొటాషియం ఎన్ని ఉన్నాయి అది తెలుసుకోవాలి. సో తెలియదు కదా పొటాషియం. సరే, పొటాషియం పైన ఉన్న టోటల్ ఛార్జ్ X అనుకుందాం. పొటాషియం పైన ఉన్న టోటల్ ఛార్జ్ ఏమనుకుంటున్నాం? X. జాగ్రత్తగా వినండి, ఇదే ఇంపార్టెంట్. పొటాషియం పైన ఉన్న ఛార్జ్ X అనుకుందాం. జింక్ ఎంత ఇచ్చాడు మనకు? +2 అన్నాడు. ఓకే, +4 ఇంటూ హైడ్రాక్సిల్ గ్రూప్ OH- కదా, హైడ్రాక్సిల్ అయాన్ అంటే 4 ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రాక్సిల్ అయాన్ పైన -1 ఉంటుంది. సో OH- కాబట్టి -1 కాబట్టి 4 ఉన్నాయి. 4 ఇంటూ -1 = 0. నెట్ ఛార్జ్ ఇది జింక్ ఛార్జ్. మొత్తం ఛార్జ్ ఇదేమన్నా అయాన్ అని ఏమన్నా మెన్షన్ చేశాడా? ఏం లేదు, న్యూట్రల్ మాలిక్యూల్ అని. సరే, X +2, 4 ఇంటూ -1 -4 = 0. X -2 = 0. X +2. X ఏంటి? పొటాషియం పైన ఉన్న టోటల్ ఛార్జ్ అనుకున్నాం. ఎంత ఉంది? +2. జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటి? అది ఆల్కలీ మెటల్ కదా. పొటాషియం జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +1. కానీ మొత్తం ఎంత రావాలి? +2 రావాలి. ఒక్కొక్క పొటాషియం పైన +1 ఉంటుంది. టోటల్ +2 రావాలి అంటే అలాంటి పొటాషియంలు ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో K2. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంతే ఫార్ములా రాయడం, చాలా ఈజీ. అందుకే ఈ చార్జ్ బ్యాలెన్సింగ్ వస్తే క్షణాల రాసే. చూద్దాం ఇంకోటి. టెట్రా అమైన్ లైగ్యాండ్లే చెప్తున్నాడు. టెట్రా 4 అమైన్. సో NH3లు 4 ఉన్నాయన్నాడు, వేసాం. ఆక్వా వాటర్ న్యూట్రల్ లైగ్యాండ్. H2O, క్లోరో ఒక క్లోరినే, క్లోరో అన్నాడు అంతే, డై ట్రైలు ఏం లేవు. ఓకే, క్లోరో. కోబాల్ట్ మెటల్ నేమ్ వచ్చేసింది, లైగ్యాండ్స్ మెటల్, కోబాల్ట్ మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ పార్ట్ అయిపోయినట్టు. సో క్లోజ్ చేద్దాం. 3 అంటే కోబాల్ట్ +3లో ఉందని మనకి హింట్ ఇచ్చాడు. క్లోరైడ్ అంటే అవుట్ సైడ్ క్లోరిన్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలీదు, ఇదే మనం కనుక్కోవాల్సింది.
సరే, అవుట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉందో తెలియదు, ఆ అవుట్ సైడ్ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఊరికే క్లోరైడ్ అంటాం అంతే కదా. అవుట్ సైడ్ ఉన్న అయాన్ల నెంబర్ చెప్పాం కదా, కాబట్టి ఎక్స్ అనుకుందాం. క్లోరిన్ పైన ఉన్న మొత్తం ఛార్జ్ ఎంత అనుకుంటున్నాం, ఎక్స్ అనుకుందాం. సో టోటల్ ఛార్జ్ ఆన్ క్లోరైడ్స్ ఎక్స్. కోబాల్ట్ ఎంత ఉంది, +3లో ఉంది. అమ్మోనియాలు న్యూట్రల్ లైగాండ్ 4/0, వాటర్ కూడా న్యూట్రల్ లైగాండ్ 0, ప్లస్ ఒక క్లోరిన్ పైన -1 = నెట్ ఛార్జ్ ఎంత మాలిక్యూల్ది 0, ఓవరాల్ ఛార్జ్. ఒక క్లోరిన్ -1, వాటర్ న్యూట్రల్ కాబట్టి 0, అమ్మోనియా న్యూట్రల్ కాబట్టి 4/0, కోబాల్ట్కు +3 అని ఆయనే చెప్పాడు. సో ఇక్కడ చూడు, ఎక్స్ +3 -1 ఎంత అవుతుంది, +2 = 0, x -2. అంటే అవుట్ సైడ్ క్లోరిన్ల దగ్గర -2 ఉండాలి. క్లియర్. ఒక్కొక్క క్లోరిన్ క్యారీస్ ఎంత, ఈచ్ క్లోరిన్ క్యారీస్ -1 కదా, క్లోరైడ్ అయాన్ అంటే Cl- కదా, క్లోరైడ్ అయాన్ అంటే ఒక్కో క్లోరిన్ దగ్గర -1 ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎంత రావాలి, -2 రావాలి. అంటే ఎన్ని క్లోరిన్లు ఉండాలి, 2 క్లోరిన్స్ ఉండాలి. దట్స్ ఇట్, అయిపోయి, కాంప్లెక్స్ నేమ్ ఓవర్. అంతే. ఈ ఛార్జ్ బ్యాలెన్సింగ్ నీకు వచ్చింది అంటే కౌంటర్ అయాన్లను ఈజీగా నువ్వు బ్యాలెన్స్ చేయగలవు. అంతేనా, అయిపోయింది అది. నెక్స్ట్ పొటాషియం, ఓకే, కే ట్రై ఆక్సలేట్ అయాన్ C2O4-2. ఇది ఎన్ని ఉన్నాయన్నాడు, ట్రై 3 వేసాం. పొటాషియం ట్రై ఆక్సలేటో, ఓకే. అల్యూమినియం నెగిటివ్ పార్ట్లో ఉంది. సో మెటల్ నేమ్ వచ్చింది కదా, కాంప్లెక్స్ పార్ట్ క్లోజ్. పొటాషియం ట్రైఆక్సలేటో అల్యూమినేట్ 3 అన్నాడు, అంటే అల్యూమినియం +3లో ఉంది. బాగుంది. అవుట్ సైడ్ పొటాషియం ఎన్ని ఉన్నాయి తెలియదు కదా, అదే కదా ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. సో పొటాషియం ఛార్జ్ x అనుకుందాం, 3 అల్యూమినియం +3 ఇంటూ ఒక్కొక్క ఆక్సలేట్ అయాన్ -2, C2O4-2, 3 ఉన్నాయి, 3 × -2 = నెట్ ఛార్జ్ 0. ఛార్జ్ ఎంత, 0. సో x +3 -6 0, x -3 0, x +3. సో పొటాషియంల దగ్గర +3 ఉండాలి. ఒక్కో పొటాషియం ఎంత ఛార్జ్ క్యారీ చేస్తుంది, +1 కదా, +3 రావాలంటే 3 ఉండాలి. దట్స్ ఇట్, కాంప్లెక్స్ ఓవర్. ఏమైనా డౌట్ ఉందా, సింపుల్ అయినా. ఛార్జ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే కౌంటర్ అయాన్లు ఎన్ని ఉన్నాయో వేసేయచ్చు, అంతే. అదొక్కటే మీరు చేయాల్సింది. డైక్లోరో అన్నాడు, 2 క్లోరిన్లు. బిస్ అన్నాడు, అంటే ఒక కాంప్లెక్స్ లైగాండ్లు 2 ఉన్నాయని. బిస్సు, ట్రిస్సు ఇలాంటివి కాంప్లెక్స్ లైగాండ్లకు వాడతాం. బిస్ అంటే 2, ట్రిస్ అంటే 3, టెట్రాకిస్ అంటే 4. సో బిస్ అన్నాడు 2 కాంప్లెక్స్ లైగాండ్. కాంప్లెక్స్ లైగాండ్లను మనం బ్రాకెట్లో రాస్తాం. అది కూడా ఏమన్నాడు, ఈథేన్ 1,2-డయమైన్, సింపుల్గా EN అని రాయొచ్చు, టేకెన్ 2 times. ఇథిలిన్ డయమైన్. కోబాల్ట్ CO, మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ పార్ట్ క్లోజ్ అవ్వాలి. 3 అంటే కోబాల్ట్ +3లో ఉంది, ఓకేనా. ఏమైనా పైన ఛార్జ్ ఏమైనా ఉంటుందా, చెప్పలేదు కదా, చెక్ చేద్దాం, బ్యాలెన్స్ చేసుకోవడమే. కోబాల్ట్ +3 ప్లస్ ఈథేన్ 1,2-డయమైన్ అనేది న్యూట్రల్ కదా, 2 × 0 ప్లస్ 2 క్లోరిన్స్ 2 × -1 x అనుకో. పైన ఛార్జ్ ఏమైనా ఉందో లేదో తెలియదు కదా, కౌంటర్ అయాన్లు లేవు కదా, ముందు కానీ వెనక కానీ అయాన్లు లేనప్పుడు ఓవరాల్ ఛార్జ్ బ్యాలెన్స్ అయిందో లేదో చూసుకోవాలి. సో ఓవరాల్ ఛార్జ్ x అనుకో. ఇప్పుడు కోబాల్ట్ +3 ఇది 0 న్యూట్రల్ కాబట్టి ఇవి 2 ఉన్నాయి, -2 అవుతుంది. సో 3 + 0, 2 × -1 ఎంత అవుతుంది నేను, -2 = x. సో +1 = x, అంతే కదా. +3 - 2 అంటే +1, అంటే కాంప్లెక్స్ పార్ట్ పైన ఓవరాల్గా +1 ఛార్జ్ ఉండాలి, ఓకేనా. ఒక్కోసారి అయాన్ అని చెప్పకపోయినా మనకు కాంప్లెక్స్లో కోఆర్డినేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీకి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి పార్టికల్స్ లేకపోతే ఛార్జ్ చెక్ చేసుకోవాలి, ఓకేనా. +1 క్యారీ చేస్తుంది, అంతే కదా. ఓవరాల్ x అనుకున్నాం, అన్ని సమ్ చేస్తే x ఎంతో వస్తుంది అంతే. టెట్రా కార్బోనిల్, కార్బన్ మొనాక్సైడ్లు 4, నికెల్ అంటే Ni, మెటల్ నేమ్ వచ్చింది కాబట్టి కాంప్లెక్స్ పార్ట్ అయిపోయింది. 0 ఎలాంటి ఆక్సిడేషన్ స్టేట్ లేదు, ఇది 0. కార్బన్ మొనాక్సైడ్ అనేది న్యూట్రల్ లైగాండ్, ఎలాగూ 0, సో మొత్తం 0. దట్స్ ఇట్. టెట్రా అమైన్
NH3లు 4 ఉన్నాయి. టెట్రామైన్. డై ఆక్వా వాటర్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి. టెట్రామైన్, డై ఆక్వా. కోబాల్ట్ మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ పార్ట్ క్లోజ్ చేయడమే. 3 అంటే కోబాల్ట్ +3లో ఉంది. క్లోరైడ్ అవుట్ సైడ్ క్లోరిన్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇదే మనం బ్యాలెన్స్ చేయాల్సి. ఓకేనా? సేమ్ అట్లే ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, వాటి ఛార్జ్ X అనుకుందాం. ఓకేనా? సరే, కోబాల్ట్ అన్ని సమ్ము న్యూట్రల్ కదా, కాంప్లెక్స్ ఇది 0కి చేయాలి. సో +3 +4 ఇంటూ అమ్మోనియా 0 +2 ఇంటూ వాటర్ మాలిక్యూల్ 0. ఎందుకంటే న్యూట్రల్ లైగాండ్స్. ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్. ప్లస్ క్లోరిన్ల దగ్గర మొత్తం ఛార్జ్ ఎంత ఉందో తెలియదు. X నెట్ వాల్యూ = 0. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది 3 0 0 ప్లస్ X = 0, X -3. అంటే క్లోరిన్ల దగ్గర -3 ఛార్జ్ ఉండాలి. ఒక్కొక్క క్లోరిన్కు -1 కదా పాసిబుల్. మరి -3 రావాలంటే ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. దట్స్ ఇట్. ఇంతేనా? అయిపోయి 3 క్లోరిన్స్ వేస్తే ఎనఫ్. ఛార్జ్ సరిపోయి. ఇది +3, అది -3, ఇవన్నీ 0. క్లియర్? ఓకే, ఇప్పుడు 7th చూద్దాం. పొటాషియం K. టెట్రాసయనో 4 సయనైడ్లు ఉన్నాయి. ఓకేనా? టెట్రాసయనో. నికెలేట్ నికెల్ మెటల్ నేమ్ వచ్చిందంటే కాంప్లెక్స్ క్లోజ్ చేయాలి. 3 అంటే నికెల్ +3లో ఉందని అర్థం. సరే, ఇప్పుడు పొటాషియంలో ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, అదే కదా మనం బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ X అనుకోకుండా సింపుల్గా ఇట్లా కూడా చేయొచ్చు. చూడు, సైనైడ్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక్కో సైనైడ్కు -1 కదా, Cn -4 ఉన్నాయి కాబట్టి సైనైడ్ల దగ్గర -4 వస్తుంది. రిమైనింగ్ పార్ట్కు +4 రావాలి. ఇంకా న్యూట్రల్ కాంప్లెక్స్ కదా, సో -4 +4 రావాలి. నికెల్ ఆల్రెడీ +3 తీసుకునింది. ఇంకా పొటాషియం దగ్గర ఎంత ఉండాలి? +1 ఉండాలి. అంతే కదా. సో ఒక్కో పొటాషియంకు +1 పాసిబుల్ అయ్యేది, ఉండాల్సింది +1 కాబట్టి ఒక్కటే, ఎక్కువ రావు. సరిపోయింది. కావాలంటే చూడు, పొటాషియం X అనుకో, నికెల్ ఎంత అన్నాడు? 3 అన్నాడు. నికెలేట్ 3 +3 +4 ఇంటూ -1 = 0, X -1 = 0, X +1. పొటాషియం దగ్గర +1 ఉండాలి. ఒక్క పొటాషియం జనరల్గా +1 పాసిబుల్ అయ్యేది. సో ఒక్క పొటాషియం ఏముంటుంది? అంతే. ఇక్కడికి వచ్చి ట్రీస్ అంటే 3 కాంప్లెక్స్ లైగాండ్లు ఉన్నారు. సరే, బ్రాకెట్కు 3 అని పెడదాం. అవి ఎవరో చూద్దాం. ఈథేన్ 1 డయామైన్, సేమ్ అదే. ఇథిలిన్ డయామైన్, ఈథేన్ 1 డయామైన్, ఈఎన్ అని పెట్టచ్చు. సో ట్రిస్ ఈథేన్ 1 డయామైన్. క్రోమియం Cr కాంప్లెక్స్ క్లోజ్. మెటల్ నేమ్ వస్తే కాంప్లెక్స్ క్లోజ్. క్రోమియం 3, క్రోమియం +3లో ఉంది. క్లోరైడ్ అవుట్ సైడ్ Cl. ఎన్ని ఉన్నాయో తెలియదు, మనం బ్యాలెన్స్ చేయాలి. సింపుల్ చూడు, ఇది న్యూట్రల్ లైగాండ్, ఈథేన్ 1 డయామైన్, ఛార్జ్ ఏమి ఉండదు. ఇంకా దీనికి +3 ఉందంటే అవుట్ సైడ్ -3 ఉండాలి. ఒక్కో క్లోరిన్కు -1 కదా, -3 ఉండాలంటే 3 వేయాలి. Cl3. దట్స్ ఇట్. అంతే. అమైన్ ఓకే, NH3 ఎన్ని ఉన్నాయో చెప్పాల, ఒకటే. అమైన్ అంటే ఒకటి ఉందనే. బ్రోమో, ఒక బ్రోమిన్ ఉంది. డైలు ట్రైలు ఏం లేవంటే ఒకటే ఉందని. అమైన్, బ్రోమో, క్లోరో, Cl. ఓకేనా? నైట్రిటో N అంటే NO2 లైగాండ్. నైట్రిటో O అంటే ONO, నైట్రిటో N అంటే NO2. ప్లాటినేట్, సో మెటల్ పేరు చెప్పాడు, కాంప్లెక్స్ క్లోజ్ చేయాలి. 2 ప్లాటినం +2లో ఉంది. ఫ్రంట్ బ్యాక్ అంటే క్యాటయాన్ కానీ అవుట్ సైడ్ యానయాన్ కానీ ఏమి లేవు అంటే ఛార్జ్ చెక్ చేసుకోవాలి మనం. ఇది +2, పైన ఎంత ఉందో తెలీదు, క్వశ్చన్ మార్క్, ఉందో లేదో. సో ప్లాటినం +2, అమ్మోనియా 0 కదా, ఛార్జ్ ఏముండదు. ప్లస్ బ్రోమిన్ -1 కదా, ప్లస్ క్లోరిన్ -1 కదా, ప్లస్ నైట్రేట్ NO2 -1 కదా, = X. రిజల్టెంట్ తెలియదు. సో ఇది 2, ఇది 0, -1 -1 -1 -3 = X. సో దట్ ఇంప్లైస్ X = -1. 2లో -3 పోతే -1 అంటే పైన ఎంత ఉండాలి? ఛార్జ్ -1 ఉండాలి. కాంప్లెక్స్ పార్ట్కు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఎలాంటి పార్టికల్స్ లేకపోతే ఛార్జ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సరే, ఇంత చేయక్కర్లా, సింపుల్గా వేయచ్చు నువ్వు ఛార్జ్. ఎలాగో చూడు,
ప్లాటినం +2 అన్నాడు కదా, ఓకే. ఇది 0, బ్రోమిన్ -1, క్లోరిన్ -1, NO2 -1. -1 -1 నెగిటివ్లు ఎంత ఉన్నాయి? -3. పాజిటివ్ ఎంత ఉంది? +2. నెగిటివ్స్ -3 ఉంది, పాజిటివ్ +2 ఉంది. సో నెగిటివ్ 3 యూనిట్స్, పాజిటివ్ 2 యూనిట్స్. ఎవరు ఎక్కువ ఉన్నారు? నెగిటివ్ ఎక్కువ ఉంది. ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది? 1 యూనిట్. ఆ -1 ఆడేయడమే, అంతే. ఇక్కడ కూడా కావాలంటే చూడు, కోబాల్ట్ 3 అన్నాడు, +3, 2 క్లోరిన్లు, ఒక్కొక్కటి -1, సో -2. ఎవరు ఎక్కువ ఉన్నారు? పాజిటివ్. ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది? 1 యూనిట్. ఆ +1 ఇడ వేయడమే, అంతే. మళ్ళీ ఎక్స్ అనుకొని చేయకర్లా, ఇట్స్ ఎ షార్ట్ కట్ అంతే, ఓకేనా. కాంపిటేటివ్లో ఇట్లా చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ప్లాటినం +2, ఇది -1 -3, ఇది 0. ఎవరు ఎక్కువ ఉన్నారు? ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది? 1 యూనిట్. ఆ -1 ఆడేయడమే, ఎంత ఎక్కువ ఉంటుంది ఆడేస్తే సరిపోతుంది. కాంప్లెక్స్ పెన్, ఓకేనా. లాస్ట్ డైక్లోరో, 2 క్లోరిన్లు, బిస్ ఈథేన్ 1,2-డయామైన్. కాంప్లెక్స్ లైగండ్లు 2 ఉన్నాయి, అది కూడా ఈథేన్ 1,2-డయామైన్. ప్లాటినం అంటే పీటీ, మెటల్ నేమ్ వస్తే కాంప్లెక్స్ క్లోజ్ చేయాలి. 4 అంటే +4లో ఉంది. నైట్రేట్ అంటే NO3 అయాన్. ఎన్ని ఉన్నాయో తెలియదు, సింపుల్గా చూడు. నైట్రేట్ అయాన్, ఒక్కొక్క నైట్రేట్ అయాన్కు ఛార్జ్ ఎంత ఉంటుంది? NO3- కదా. నైట్రేట్ అయాన్ ఛార్జ్ -1. ఇక్కడ తెలీదు అనుకో, ఎక్స్ అనుకుందాం. నైట్రేట్ ఎక్స్ అనుకో, నైట్రేట్ ఉన్నాయో తెలియదు, ఎక్స్. ప్లాటినం +4 కదా, +4. 2 క్లోరిన్లు ఉన్నాయి, 2 × -1 ప్లస్ ఇథిలిన్ డయామైన్ 2 × 0 = నెట్ వాల్యూ 0, ఓవరాల్ ఛార్జ్ 0, ఓకేనా. ఓవరాల్ ఛార్జ్ 0. ఇది +4, ఇది -2, ఈథేన్ 1,2-డయామైన్ 0, NO3 ఛార్జ్ ఎంత ఉందో తెలియదు, దీన్నే ఎక్స్ అనుకున్నాం. ఓవరాల్ ఛార్జ్ కాంప్లెక్స్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ +4 -2 ఎంతనైనా +2, ఇది 0 = 0. అప్పుడు x -2 వస్తుంది. అంటే నైట్రేట్ అయాన్ల దగ్గర -2 ఉండాలి టోటల్ ఛార్జ్. ఒక్కొక్క నైట్రేట్ అయాన్కు -1 కదా, మరి -2 రావాలంటే ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సేమ్ ముందు చేసినట్టే, ఇంతేనైనా. సింపుల్. నేమ్ ఇచ్చి కాంప్లెక్స్ ఫార్ములా రాయమంటే డెడ్ ఈజీ. ఒక్క ఛార్జ్ బ్యాలెన్స్ చేసుకోవడం కనుక నీకు వస్తే, ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం కనుక నీకు వస్తే, మనం చెప్పినాం ఎక్స్ అనుకొని అట్లే చెయ్యి, వస్తే చాలా ఈజీ. ఇట్ ఇస్తే ఫార్ములా రాయడమే, రాస్తాం సార్ అంటారు మీరు, ఓకేనా. అదే ఫార్ములా ఇస్తే నెంబర్ ఆఫ్ రూల్స్, ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్ పార్ట్, కాంప్లెక్స్ పార్ట్లో లైగ్యాండ్లు, ఆ లైగ్యాండ్లకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నెగిటివ్ అయితే ఎండ్స్ విత్ ఓ, పాజిటివ్ అయితే ఈఎమ్, న్యూట్రల్ అయితే క్యారెక్టరిస్టిక్ నేము, మెటల్ నేమ్ అది నెగిటివ్ పార్ట్ అయితే 8, మామూలు అయితే యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ ఆక్సిడేషన్ నెంబర్, రోమన్ నెంబర్, బ్రాకెట్లో. ఎన్ని మైండ్లో పెట్టుకోవాలి ఫార్ములా ఇచ్చి నేమ్ రాయమంటే. అదే నేమ్ ఇచ్చి అయితే టక వేసుకుంటా పోవడం, ఒక్క ఛార్జ్ బ్యాలెన్స్ చేయడమే, అంతే కదా. చాలా ఈజీ కదా. సో ఇలాంటి మరికొన్ని ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇది అర్థమైంటే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు, ఐ విల్ రిప్లై, ఓకేనా. థ్యాంక్ యూ.